కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్ళిపోయిన కొడాలి నాని, వల్లభనేని వంశీ సో భారీ ఆధిక్యం తీసుకుపోతున్న టీడీపీ కూటమి. ఇక ఏపీలోని 175 అసెంబ్లీ అలాగే 25 లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు కొనసాగుతుందన్నమాట. ఇక పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు కూడా ముగిసింది. ఈవీఎంల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. సో టీడీపీ కూటమి భారీ ఆధిక్యంలో దూసుకుపోతుంది సమాచారం. సో అధికార వైసీపీ వెనుకంజలో ఉందన్నమాట. ఇప్పటి వరకు ఓటమి ఎరుగని గూడివేడ ఎమ్మెల్యే కొడాలి నాని ఓటమి దిశగా సాగుతున్నారు. అలాగే గన్నవరం సిట్టింగ్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కూడా వెనుకంజలో ఉన్నారు. కాగా మచిలీపట్నం కౌంటింగ్ కేంద్రం నుంచి గుడివాడ వైసీపీ అభ్యర్థి కొడాలి నాని అలాగే గన్నవరం అభ్యర్థి వల్లభనేని వంశీ బయటికి వెళ్ళిపోయినట్లు తెలుస్తుందన్నమాట. సో మీ వీడియోలో కూడా చూడొచ్చు. అలాగే మంగళగిరిలో దూసుకుపోతున్నారు నారా లోకేష్. ఇక పిఠాపురంలో ముందంజలో ఉన్నారు పవన్ కళ్యాణ్. ఇక మాచర్లలో పిన్నెల్లి వెనుకంజలో ఉన్నారు. సో లైవ్ అప్డేట్స్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్స్పై క్లిక్ చేయండి. అలాగే మీ సపోర్ట్ ఎవరికి అనేది కింద కామెంట్స్ రూపంలో తప్పకుండా తెలియజేయండి.